ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలకే కాదు, రాబోయే భారీ చిత్రాలకి కూడా ఈ గ్రాఫిక్స్ కష్టాలు తప్పట్లేదు. సినిమా కోసం ఎంత టైం కేటాయించినా విఎఫ్ఎక్స్ వర్క్స్ అనుకున్న సమయానికి పూర్తి కాక రిలీజ్ డేట్లని మళ్ళీ చేంజ్ చేస్తూ వాయిదాలు వేస్తూనే ఉన్నారు మన మేకర్స్. విశ్వంబర నుంచి స్వయంభూ వరకు ఏ గ్రాఫిక్స్ బేస్డ్ సినిమా తీసుకున్న పరిస్థితి ఇదే. చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభరను గత ఏడాదిన్నరగా గ్రాఫిక్స్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో ఈ భారీ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ఇంకా సెట్ కాలేదు. దీనికంటే తర్వాత మొదలైన మనశంకర వరప్రసాద్ గారు వచ్చి ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేసింది. నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడ్ మూవీ స్వయంభూ సినిమాకు కూడా ఈ విజువల్ ఎఫెక్ట్స్ అడ్డంకిగా మారాయి. గ్రాఫిక్స్ అవుట్పుట్ సెట్ అవ్వకపోవడంతో సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. ఆల్రెడీ ఏప్రిల్ నుంచి వాయిదా పడ్డ స్వయంభూ తాజాగా మరో డేట్ కోసం చూస్తోంది. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న నాగబంధం సినిమా గ్రాఫిక్స్ క్వాలిటీ కోసం కూడా మేకర్స్ చాలా కాలంగా నానా కష్టాలు పడుతున్నారు. పనులింకా బ్యాలెన్స్ ఉండడంతో ముందుగా మేలో రిలీజ్ ప్లాన్ చేసినా జూలై 3కి ఈ సినిమాను వాయిదా వేశారు. గ్రాఫిక్స్ ఈ సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది. పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ముందుగానే గ్రాఫిక్స్ కంపెనీలతో టైఅప్ అవుతున్నారు మేకర్స్. కానీ సినిమా మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ టెక్నీషియన్స్ కు మన మేకర్స్ కు ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తోంది. దాంతో ఇష్యూ మళ్లీ మొదటికొస్తోంది. అలా కాకుండా ముందు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రంగులోకి దిగితే ఎంత పెద్ద సినిమా అయినా వాయిదాలు లేకుండా వస్తుంది.